హిమాలయ శిఖరాలపై సూర్యోదయం బంగారు వెలుగులు చల్లుతూ శాశ్వత నిశ్శబ్దంలో మెరుస్తున్నది మహాపవిత్రమైన కైలాసం. ఆ స్వర్గసీమలో దేవలోక కాంతులతో మెరిసే శివపార్వతుల మహాప్రాసాదం. ఒకరోజు శివుడు లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు పార్వతి తన పవిత్ర స్నానానికి సిద్ధమవుతోంది. తలుపు వద్ద రక్షకుడు అవసరమని ఆమె హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. సువాసన గల గంధం తీసుకుని తన సొంత చేతులతో ఒక బాలుని రూపం తయారు చేసింది. ఆమె ఊపిరి పోయగానే ఆ బాలుని కన్నులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. కళ్లలో అమాయకత్వం పొంగిపొర్లింది. నీవు నా కుమారుడు వినాయకుడు. నేను తిరిగి వచ్చే వరకు ద్వారం కాపాడుము అని తల్లి ఆజ్ఞ ఇచ్చింది. వినాయకుడు సంతోషంగా ఒప్పుకుని ధైర్యంగా తలుపు దగ్గర నిలబడ్డాడు. మహాదేవుడు ధ్యానముని ముగించి కైలాసం వైపు యాత్రను ఆరంభించాడు. ప్రాసాద ద్వారం వద్ద ఒక చిన్న బాలుడు అతని మార్గాన్ని అడ్డుకున్నాడు. పక్కకు జరుగు అని శివుడు గంభీరంగా అన్నా బాలుడు కదలలేదు. దేవతలు చేరి బాలుని మనసు మార్చేందుకు ప్రయత్నించారు. కాని అతను ఆగలేదు. వారి మధ్య ఉద్వేగం పెరిగింది. వారు తండ్రి కుమారులు అని ఆ సమయానికి ఎవరికీ తెలియదు. పార్వతీదేవి తిరిగి వచ్చేసరికి తన కుమారుని రూపం కళ్ల ముందుంది. కాని అతని శరీరంలో ప్రాణం లేదు. ఒక క్షణంలో కైలాసం అంతా నిశ్శబ్దమైంది. ఆ నిశ్శబ్దం సృష్టినే ఆపివేసినట్టు అనిపించింది. హిమాలయాలు కంపించాయి. నదులు ఉప్పొంగాయి. ఆకాశంలో విద్యుత్తు విరుచుకుపడింది. శివుడు తన తప్పును గ్రహించి ఆ బాలుని ప్రాణం పునరుద్ధరించాలని ప్రతిజ్ఞ చేశాడు. మొదట కనిపించే జీవి తల తెచ్చి అమర్చండి అని శివుడు ఆజ్ఞాపించాడు. నది ఒడ్డున ఒక మహాగజం చంద్రకాంతి కింద నిలిచింది. దివ్యకాంతులు విరజిమ్మే ఆ గజశిరను భక్తితో గౌరవంతో తీసుకొని వచ్చారు. శివుడు ఆ గజశిరను బాలుని శరీరానికి సవినయంగా జోడించి తన శ్వాసలోని దివ్య ప్రాణాన్ని ఊదాడు. ఆ క్షణం లోకం అంతా ప్రకాశంతో నిండిపోయింది. బాలుడు మెల్లగా కన్నులు తెరిచాడు. ఆ క్షణం నుంచి అతడు గజాననుడు, లోకమంతా పూజించే వినాయకుడు అయ్యాడు. పార్వతి తన కుమారుడిని గట్టిగా ఆలింగనం చేసుకుంది. శివుడు ప్రకటించాడు, ఇకపై ప్రతి శుభారంభం వినాయకుని ప్రార్థనతోనే మొదలవుతుంది. ఆ రోజు నుండి గజాననుడు విఘ్నేశ్వరుడుగా భువనమంతా ఆరాధింపబడ్డాడు. అందుకే ప్రతి ప్రార్థనలో మొదట వినాయకుడి నామం ప్రతిధ్వనిస్తుంది.